అందరికీ నమస్కారం. నా పేరు రుద్రగోపి, నా భార్య శశికళ, నా కూతురు యామిని కళ్యాణి. మేము గతంలో మంగళంలో నివాసం ఉండేవాళ్ళం, వెంకటేశ్వర కాలనీలో. నేను గతంలో వైసీపీ పార్టీలో పనిచేసేవాడిని. అప్పుడు అక్కడే ఉన్న ఎర్రచందన స్మగ్లరు అశోక్ రెడ్డి, అతనిది సప్తగిరి కాలనీ, నాది వెంకటేశ్వర కాలనీ, ఒకే పంచాయతీ. అతను ఎర్రచందనం అక్రమ కేసుల్లో అతను పట్టుబడితే నేనేదో పోలీసులు చెప్పి పట్టించాననేసి నా మీద అభియోగం చేసి రకరకాల ఇబ్బందులు పెట్టి నన్ను గతంలోనే చంపేదానికి ప్లాన్ చేశాడు 2016లో. నేను అప్పుడున్న ఎస్పీ గారికి, అంబురాజుకి సార్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సరే, ఆ క్రమంలో పదే నన్ను ఇబ్బంది పెడుతూ కొంతమంది అతను గూండాల ద్వారా ఒకసారి దాడి చేయించిన కూడా అలిపిరి పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇస్తే అతను బంధువైన సి సుబ్బారెడ్డి గారి ద్వారా అప్పుడు దాన్ని కేసు లేకన్నా రిజెక్ట్ చేసేశారు. ఆ తర్వాత నేను ఎందుకు ఇతనితో మనకు శత్రుత్వం అనేసి నేను టీడీపీ పోవడం జరిగింది. సరే, అప్పుడు ఉన్న కారణాల వల్ల అప్పుడు 2019లో వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఓడిపోయినాక అతను మా ఇంటికాడ జేసీపీలు తెచ్చి ఇట్లా కరెంటు పోలు, వాటర్ లైను, జేసీపీలు పెట్టి ఇట్లా కూల్చేయడం జరిగింది మా కాంపౌండు. ఒకే ఒక కానిస్టేబుల్ వచ్చాడు అప్పుడు ఆ రోజు మా ఇంటికాడికి. సరే, ఇది అయిపోయింది. అతను ప్రధాన అనుచరుడైన అద్దాల భాష, రే నా కొడక మగోడు అయితే రా. ఇతను ఎర్రచందన స్మగ్లరు అశోక్ రెడ్డి అయితే వసంత్ అశోక్ కుమార్ రెడ్డి అతను ఫేస్బుక్. రే నా కొడక, నేను గతం కాదురా, నువ్వు గుర్తు పెట్టుకోరా లంజా కొడక, నేను మగాడినిరా, నేను ఇక్కడే ఉన్నాను, ఆడింగ్లాగా నువ్వు దాంకున్నావు, కొజ్జా నా కొడక ఎక్కడున్నావు రా నా కొడక, నిన్ను చంపేస్తా. నేనైతే సోషల్ వర్క్ చాలామంది చేశాను నేను. అతను మరి ఎర్రచందనం ముసుగులో, కద్దర ముసుగులో ఇట్లా దొంగతనంగా ఎర్రచందనం అక్రమ కేసుల్లో పట్టుబడి నేను దొంగను కాదు. ఇతని మీద గతంలో కాళాశ్రీ పోలీస్ స్టేషన్లో ఇది పెట్టి మా వీడియో ఈ పేపర్లలో అన్నింటిలో వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ కత్తులు ఎత్తుకొని, రాడ్లు ఎత్తుకొని మా ఇంటికాడ సీసీ కెమెరా రికార్డు కూడా ఉంది. పదే బెదిరించడం, చంపేస్తానడం. మొన్న 3 రోజులకు ముందు మంగళం భాషా టీంగడి కాడ ఆయన ప్రధాన అనుచరుడు సోపాల భాస్కర్ రెడ్డి, ఏముంది మొన్నే పద్మావతిపురం కాడ ఇద్దరిని చంపేసినారు, మా అశోక్ అనుకుంటే ఈడు పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఒక 20 లక్షల మంది కాదనుకుంటే ఈ నా కొడుకు నేస్తారు, చంపేస్తాం, ఏమవుతుంది అనేసి. నాకేంద్ర అంటే నేను సోషల్ వర్కులు చేస్తుంటేనే కానీ, ఏదన్నా ఇష్యూ మీద కానీ, ప్రజా సమస్యలపైన పోరాటం చేసింటే కానీ వ్యక్తిగతంగా ఈరోజు కూడా నాకు అవసరం లేదు. నాకు 2 బిడ్డలు, పాపకు పెళ్లి చేసిన, ఆ అమ్మాయి అనస్థీసియా, ఈ అమ్మాయి 4th ఇయర్ బీటెక్ గుంటూరులో చదువుతుంది సెయింట్ మేరీలో, నేను నా భార్య. మేము ఈరోజు ఇక్కడ మంగళంలో కాపురం లేము, పార్టీ యాక్టివిటీలు దీంట్లో పనిచేస్తున్నాను. కానీ అతనికి భయపడి ఈరోజు ఇక్కడ వెంకటేశ్వర కాలనీలో నా ఇల్లు 44 లక్షలకు సంతకాలు పెట్టించుకున్నారు భయపెట్టి. ఫస్ట్ వాటర్ లైన్ కట్ చేశారు, మళ్ళా వాటర్ లైన్ కట్ చేసి మాకు బోర్ ఉండదనేసి బోర్లో నుంచి వాటర్ వేసుకుంటాడు, కరెంటు పోలు గుద్దేశారు, కాంపౌండ్ వాళ్ళు కొట్టేశారు. నా భార్య మాట్లాడుతుంది, 2 బిడ్డలు తొడుకొని తిరగని అధికారుల దగ్గరికి లేదు, తిరగని రాజకీయ నాయకుల దగ్గరికి లేదు. ఈరోజు అమ్మాయికి బీపీ ఉంది, షుగర్ ఉంది, షుగర్ 340 ఉంది, బీపీ 130 140 ఉంది. 3 రోజులు అయింది భోంచేసి. ఆ ఫోన్లు వేరే వాళ్ళు చేసి, అన్నా ఎందుకు నా జాగ్రత్త, ఇట్లా అనుకుంటాడన్నా చంపేస్తారంట, నీకెందుకు నా కార్యక్రమాలు చేస్తావు, నువ్వు అందరినీ పిలుస్తావు, నీకెందుకు ఈ రాజకీయాల్లో నువ్వేమైనా సంపాదించుకున్నావా, అది కూడా లేదు, వాడు ఎందుకు, వాడు కోట్లు సంపాదించినాడు. 2013 వరకు కొండపైన ట్యాక్సీ డ్రైవర్ అతను. ఇన్ని 100 కోట్లు యాడ్ నుంచి వచ్చినాయో తెలియదు. ఈరోజు మంగళంలో 100 కోట్లు ఆస్తుంటుంది.
మంగళం ఉమ్మడి చెట్టిపల్లి పంచాయతీలో దాదాపు 40,000 మంది జనాభా ఉన్నారు. ఎవరికి ఇక్కడ అండర్ గ్రౌండ్ లేదు. దాదాపు 200 అంకణాల అండర్ గ్రౌండ్ ఉంది ఈ ఎర్రచందనం పేర్చేదానికి అతను. ఇవన్నీ ఇక్కడ గతంలో నేను ప్రశ్నించానని నా మీద ఈ మారి చేయడం. వీడు దాంట్లో పెట్టి ఈ సీసీ కెమెరా రికార్డులో కూడా కత్తులు అన్నీ ఎత్తుకొని వాళ్ళ అనుచరులు కూడా వచ్చారు. ఇది కావాలండి దాంట్లో ఒక బండికి వచ్చి కత్తులు, ఒక బండికి రాడ్లు. నేనేం పాపం చేశాము? లేదు నీ సొత్తుకి ఏమైనా వచ్చానా, లేదు నీ ఆస్తికి ఏమైనా వచ్చానా? ఇప్పుడు వెంకటేశ్వర కాలనీ కాడ అత్తూరు వయసు పక్కన ప్రభుత్వ స్థలం ఉంది, జియోస్ లేఅవుట్లో 1 ఎకరా ఉంది. గతంలో నేను సిపిఎం పార్టీలో ఉన్నప్పుడు అక్కడున్న పంచాయతీ షాపుకు ఇల్లు స్థలాలు కావాలని దాంట్లో కూడా స్థలాల్లో గుడిసెలు వేయించాను, అక్కడ పంచాయతీ వర్కర్లకు కావాలని. ఈరోజు కూడా అతను కబ్జా చేసుకున్నాడు 1 ఎకరా. అంకనం 2 లక్షలు వేసుకున్నా 200 కోట్లు అవుతుంది అది. అట్లాంటి నేనేం ప్రశ్నించలా. సరే అతని పాపని అతను పోనీలనేసి. మీకు ఇప్పుడు గతంలో సప్తగిరి కాలనీకి ఒక ఎస్సీ మహిళ సర్పంచ్ ఉండదు పాపం. ఆ అమ్మని అడగండి, వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను. అతను చేసిండు అరాజకీయాలు. వాళ్ళ కొడుకు బీటెక్ చేశాడు, ఆ సర్పంచ్ ఎస్సీ ఆమె మహిళ కొడుకు. మా కొడుకునన్నా నాయన నువ్వు సూపర్వైజర్గా పెట్టుకోండి అంటే ఎందుకు పెట్టుకునేదని అంటే ఆ అబ్బాయి ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకుని ఈరోజు ఎయిడ్స్ వచ్చి పేపర్లు ఎదుర్కొంటున్నాడు. కాలాసలు వాళ్ళ దీనమైన స్థితిలో ఉన్నారు. అవన్నీ కూడా నేను ప్రశ్నించలే. నేనేదన్నా పోయి ప్రజల్లో తిరుగుతా అంటే ఇక్కడ ఎందుకు వస్తావు ఈ నా కొడుకు, వీడికి ఏడేం పని, అప్పుడే చంపేయాలని చూసినావు, ఈ నా కొడుకు తప్పించుకొని తిరిగినాడు, గాలివిడికి పారిపోయినాడు కాపురం, మళ్ళీ ఇక్కడికి వచ్చి తిరుగుతున్నాడు. చూడండి అతను కత్తెలు ఎత్తుకొని తిరిగేది వచ్చిండదు ఇంటికాడికి. సోపాల భాస్కర్ రెడ్డి, కోపుల్ రెడ్డి, అద్దాల భాష, సూరిరెడ్డి, కత్తులు రాడ్లు ఇవన్నీ ఎత్తుకొని చంపేదానికి. అతని మీద పీడీ యాక్ట్ కూడా ఉంది. వాళ్ళ గవర్నమెంట్లో 2023లో ఏపీఎన్లో కూడా వచ్చింది. అతను పీలేరులేడ కంటైనర్ లారీకి దొరికితే అలాంటి దొంగ ఈరోజు మమ్మల్ని చంపేదానికి ప్లాన్ చేస్తున్నాడు. నాకు కూడా ఉన్న సమాచారం అంటే గతంలో టీటీడీలో ఫారెస్ట్లో కూడా అప్పుడు ఫారెస్ట్ అధికారులు చంపిన దాంట్లో ఇతను కూలోళ్ళు కూడా ఉండారనేసి అనుకుంటా ఉంటారు మంగళంలో. ఆ పుష్ప సినిమా కూడా ఇతని అశోక్ రెడ్డి అని ఎవరు పిలవరు మంగళంలో. పుష్ప అంటే అందరికీ తెలుస్తుంది. ఇతని గురించి సినిమా తీశారట పుష్ప సినిమా కూడా. నాకు ఎందుకంటే మీ ద్వారా నాకు న్యాయం చేయండి, నా బిడ్డలకు, నాకు, నా భార్యకి మాకు రక్షణ కల్పించండి. ఒంటరిగా తిరుగుతూ ఉంటా. నేనైతే అతను సొత్తు ఏ రోజు 100 రూపాయలు కూడా తినలేదు. ఎప్పుడన్నా కలిసి ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి మేము భోజనం చేసి ఉంటాం, మా ఇంటికి వచ్చి అతను భోజనం చేసి ఉంటాడు. ఈరోజు చంపేస్తామని కత్తులు ఎత్తుకొని ఏడంటే ఆడగడ బయట అంతా చెప్తున్నాడు. మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. నా కూతురు బీటెక్ పాప కూడా మాట్లాడుతుంది ఏం జరిగిందో, ఆ పాప కూడా చెప్తుంది. ఒకసారి న్యాయం చేయండి. చెప్పు. రేపు ఎస్పీ గారికి ఇస్తాను కంప్లైంట్. ఫస్ట్ మీకు అందరికీ తెలియజేసి రేపు ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇస్తాను, దొరవారి గారికి. అతని మీద చర్యలు తీసుకో. దాదాపు 32 కేసులు కూడా ఉన్నాయి అతనివి. వేరే వాళ్ళ ద్వారా కాళ్ళు లిస్ట్ కూడా ఇచ్చారు. రెడ్ శాండల్ స్మగ్లర్ అశోక్ రెడ్డి. చెప్పు చెప్పు జరిగింది. అందరికీ నమస్కారం. మా నాన్నది ఏమి తప్పు లేకపోయినా మా ఇంటి మీదకి వచ్చి మా కత్తులు అవన్నీ ఎత్తుకొని వచ్చి నువ్వు మొగాడు అయితే బయటికి రా చంపేయాలని చెప్పి అప్పుడంతా ఎక్కడ పడితే అక్కడ బండల్లో కత్తులు పెట్టుకొని అట్లంతా చేశారు. మళ్ళీ మేము మా సొంత ఊరికి వెళ్ళిపోయాము. మళ్ళీ అక్కడ మాకు సంపాదించుకునేకి ఏమీ లేక మళ్ళీ ఇప్పుడు మా నాన్న రియల్ ఎస్టేట్ చేస్తాడు, అందుకని ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మళ్ళీ ఇట్లంతా చంపాలి అది ఇది అని చెప్పి ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడడం అట్లంతా చేస్తున్నాడు. మా అక్కకు పెళ్లి చేసి మాకు అప్పులు అయిపోయాము. ఇంకా నేనున్నాను, ఇంకా మా నాన్నకి మేలు చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. చాలా అప్పుడంతా కూడా మేము తిరగని వాళ్ళ దగ్గరికి లేదు. మా నాన్నని చంపేస్తానని చెప్పి మా ఇంటి మీదకి వచ్చి రాళ్ళేసి అలా అంతా చేసి మా ఇంటి పోళ్ళు అవన్నీ కొట్టించేసి ముందర షెడ్ వేసింటే అవన్నీ తీపిచ్చేసి మా తాతయ్యని కూడా ఎలా పడితే అలా మాట్లాడాడు. 60 ఏళ్ళ పైన ఉంటుంది ఆయన్ని కూడా ఎలా పడితే అలా మాట్లాడి నువ్వు తీరా ఫస్ట్ అవంతా అని చెప్పి అలా అంత పెద్ద ఆయన్ని కూడా గౌరవం లేకన్నా మాట్లాడాడు. అలా అంతా చేసి కత్తులన్నీ ఎత్తుకొని రావడం కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అలానే చేస్తున్నాడు. మీరు మా నాన్నని కాపాడతారని కోరుకుంటున్నాను. మేము అప్పుడు మా ఇంటి మీదకి వచ్చి ఇట్లంతా కొట్టేసి అవన్నీ చేసినాక మేము మా ఊరికి వెళ్ళిపోయినాము. అక్కడ గాలివేడికి వెళ్ళిపోయినాం. అక్కడ 6 ఏళ్ళు ఉన్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి 1 సంవత్సరం అయిందంటే అక్కడ వ్యాపారాలు మంచి చెడ్డ లేవు. మా పాపకు పెళ్లి చేసి 30 లక్షల దాకా అప్పు అయినాము.
అక్కడ ఉంటే ఏం బతుకులేము, ఇక్కడ వచ్చి బతుకుందామని వచ్చి వ్యాపారాలు చేసుకుంటా మళ్ళీ మా ఇంట్లో వైసీపీలోకి చేరడం జరిగింది. ఇప్పుడు అదే మొన్న ఆడ మీటింగ్ పెట్టింటే, వైఎస్ఆర్ జయంతి రోజు మీటింగ్ పెట్టింటే ఆ రోజు అందరూ వచ్చి మా ఇంట్లో అందరూ పోయి మాట్లాడినారని, ఆ రోజు నుంచి అట్టి అంగులు గడవాడిని చంపేవాళ్ళు అది ఇది అని మాట్లాడుతున్నారు. మాకు ఎవ్వరు లేరు సార్, మీరే మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాం సార్. నాలుగు సార్లు ఇచ్చాము, పరిశీలిస్తామని చెప్పారు. కేసు కట్టలేదు. గతంలో నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు చంద్రగిరి శాసనసభ్యులు కూడా అప్పుడు వచ్చారు. సీఎం గారికి, గతంలో సీఎం గారికి కూడా ఇచ్చాను నేను. ఇప్పుడున్న సీఎం గారికి గతంలో కూడా ఇచ్చాను నేను అప్పట్లో. అతని మీద నాకు ప్రాణహాని ఉంది, నాకు న్యాయం చేయండి అని. మళ్ళా ఇదంతా వచ్చింది సీఎంగా, పేపర్లలో వచ్చింది, న్యూస్ పేపర్లో. ఇప్పుడున్న శాసనసభ్యులు కూడా, అప్పుడు అమరావతి ఎస్పీ గారు ఉంటే సార్కి కూడా అంటే అతని మీద కేసులు పెట్టారంట, ఎర్రచంద్రం కేసులు. అంటే లక్కిరెడ్డిపల్లిలో నేనే పెట్టించాను, చింతకొమ్మ దిండిలో నేనే పెట్టించానంట కేసు, వడమాలపేటలో నేనే పెట్టించాను, తిరుచానూరులో నేనే పెట్టించానంట, ఏర్పేడులో నేనే పెట్టించానంట, పీలేరులో నేనే పెట్టించానంట, సత్తివేల్లో నేను పెట్టించానంట, పుత్తూరులో నేను పెట్టించానంట, నగిరిలో నేను పెట్టించానంట, కడపలో నేను పెట్టించాను. అంటే నాకు అంత పవర్ ఉందా? నేను చెప్తే పోలీసులు కేసు పెడతారా? ఇప్పుడు మేమేం చెప్తాను, ఎవరి మీద అన్నా మీరు ఎర్రచంద్రం వ్యాపారం చేస్తారంటే పెట్టమని చెప్పండి. అది అతని అభియోగం. అది చెప్పాను, రిటర్న్గా కూడా ఇట్లా రిటర్న్గా కూడా ఇచ్చేది పాతది ఇది. రిటర్న్గా రాసి ఇచ్చాను, రిటర్న్గా కూడా ఇచ్చాను. మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. అంటే ఇది నాకు పార్టీకి నాకు సంబంధం లేదు. వ్యక్తిగతంగా అతను వైసీపీలో ఉండొచ్చు, నేను వైసీపీలో ఉండొచ్చు. పార్టీ పరంగా అయితే నేను ఇక్కడ కూర్చోలేదు. నా ప్రాణానికి రక్షణ కావాలని చెప్తున్నాను. ఆల్రెడీ వాళ్ళకి తెలుసు గతంలో అతను చేసింది. మా భార్య పోయింది వాళ్ళ దగ్గర, ఇక్కడ గతంలో వాళ్ళ తమ్ముడి దగ్గర పోయింది, వాళ్ళ అన్న దగ్గర కూడా పోయి చెప్పింది. నేను ఒకప్పుడు 2013లో ఒక రికార్డు చేసి ఇబ్బంది పడ్డానని నేను రికార్డులు ఆపేశాను. మొన్న నైట్ ఒక అతను ఫోన్ చేశాడు కాన్ఫిడెంట్లో ఉండి, కాన్ఫరెన్స్ కాల్. ఆ కాన్ఫరెన్స్ కాల్లో ఎవరున్నారో తెలీదు. కాన్ఫరెన్స్ కాల్లో ఉంటే జాగ్రత్త రా నా కొడగా, నువ్వు ఒకటే సప్తగిరి కాలేజీలో వైఎస్ఆర్ విగ్రహం జయంతి కార్యక్రమం చేస్తావా? నువ్వేమనుకున్నావు, ఉండాలనుకున్నావు, పోవాలనుకున్నావు. ఇది కూడా వాళ్ళకు ఎమ్మెల్యేగా దృష్టికి పెట్టాను, ఎక్స్ఎమ్మెల్యే వాళ్ళు. ఇక్కడ జరిగిందని ఇక్కడ రికార్డు ఒకటే ఉంది నా దగ్గర, కాన్ఫరెన్స్ కాల్లో. అది ఎవరున్నారో కూడా తెలియలేదు. అంటే నేను పార్టీ ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చి టీడీపీకి వచ్చినాను. 5 ఏళ్ళు ప్రతిపక్షంలో పనిచేశాను. మళ్ళీ నా దురదృష్టవశాత్తు ఏంటంటే టీడీపీ అధికారంలోకి వస్తేనే వైసీపీలో జాయిన్ అయినా వచ్చి. అది నా పరిస్థితి. నేను కూడా జయంతి చేయాల్సింది ఎందుకు వచ్చిందంటే, రాజశేఖర రెడ్డి గారు ఆయన తెలుగు వాళ్ళందరికీ కూడా మంచి చేశాడు కాబట్టి ఆ విగ్రహం పెట్టింది నేనే ఒకప్పట్లో. అందుకని చేశాను, లేదంటే నేను చేయాల్సిన అవసరం లేదు జయంతి. ఈ అద్దాల భాష అనే అతను మెయిన్, అతనికి అద్దాల భాష సోపాల భాష రెడ్డి. అతను మెసేజ్ పెట్టాడు, రే మగోడు అయితే రారా నా కొడక, నాకే మెసేజ్ పెట్టాడు.